భగవానువాచ నిశ్చయబుద్ధి విజయంతి. ధైర్యం ఉంచటంతో సహాయం స్వతహాగానే లభిస్తుంది. ధైర్యం కొంచెమైనా తక్కువ ఉన్నట్లయితే అప్పుడు సహాయం లభించటంలో కూడా తక్కువ అవుతుంది. కొందరు అంటారు, సహాయం లభించిన తర్వాత చేసి చూపిస్తాము అని. కానీ ధైర్యం ఉంచిన వారికే సహాయం లభిస్తుంది. మొదట పిల్లలు ధైర్యం ఉంచితే బాబా సహాయం చేస్తారు. మీరు ధైర్యంను ధారణ చేస్తే మీకు 1కి 100 రెట్లు బాబా సహాయం చేస్తారు. ఒకవేళ ధైర్యంతో 1 అడుగు కూడా వేయనట్లయితే బాబా కూడా 100 అడుగులు వేయించరు. ఏది చేస్తారో అదే పొందుకుంటారు. ధైర్యం ఉంచటం అంటే చెయ్యటం. అలా కాకుండా బాబాపైనే ఉంచాను, బాబా సహాయం చేస్తారులే అని అనటం కూడా పురుషార్థహీనుల లక్షణం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు వారసులు అని అర్థం చేసుకుంటారో అప్పుడు వారసత్వానికి సహజంగానే అధికారులుగా అవుతారు. అడగవలసిన అవసరం లేదు. లౌకికంలో ఉండేవారికి స్వార్థం ఉంటుంది, కావున వారు అడుగుతారు. ఇక్కడ మీకు స్వార్థం లేదు, ఏదైనా ఉంచుకుని ఏం చేస్తారు? కావున ఈ సంకల్పం ఉంచుకోవటం కూడా బలహీనతే. పూర్తి నిశ్చయబుద్ధిగా తయారు కావాలి. బాబా మా జతలో ఉన్నారు. బాబా సదా సహాయకులుగా ఉన్నారు. నిశ్చయబుద్ధి విజయంతి. సదా ఇలాంటి స్మృతి ఉంచుకుని ప్రతి అడుగు వేసి చూడండి. విజయం మీ కంఠహారముగా తయారవుతుంది.